హలో అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ప్లే స్టోర్ లో మనకు చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే ఉంటాయి. చాలా మంది వాడేది ఏంటంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తుంటారు. సో మీరు కైన్ మాస్టర్ లో వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు. పైన మనకు కైన్ మాస్టర్ అని కనిపిస్తుంది. సో అది వాటర్ మార్క్ అనమాట. సో ఆ వాటర్ మార్క్ తీసేయాలంటే మీరు ఏం చేయాలి? అందులో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే నెలకు 350, సో 1 year కి ఇంత అని మనం డబ్బులు అయితే పెట్టాలి. సో ఇలాంటి డబ్బులు పెట్టుకోకుండా ఫ్రీ యాప్ ఏదైతే ఫ్రీ యాప్ అయితే నేను చెప్పబోతున్నాను. సో మీకు చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది క్యాప్ కట్ అప్లికేషన్. సో నేను చెప్పేది కూడా అదే. సో ఈ క్యాప్ కట్ లో ఓన్లీ యూట్యూబ్ గురించే కాదు, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన పోస్ట్ కానీ వీడియోస్ కానీ అన్నీ అయితే అందులో ఎడిట్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్యాప్ కట్ అప్లికేషన్ అనేది మనకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా లేదు. సో దీన్ని గూగుల్ నుంచి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే నేను చెప్తాను. క్యాప్ కట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇందులో సెర్చ్లో క్యాప్ కట్ ఏపీకే డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, క్యాప్ కట్ మోడ్ ఏపీకే. ఇక్కడ February 2025 అని. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ 283 MB అయితే ఉంటుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డౌన్లోడింగ్లో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్. క్యాప్ కట్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే మీరు ప్లే స్టోర్లో ఏదైనా ఒక VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను వాడే VPN ఏంటంటే ఆక్వాహైడ్ VPN. సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వస్తుంది ఆక్వాహైడ్ VPN. సో ఈ VPN అయితే బాగుంటుంది. సో నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను. సో ఇది కాకుండా వేరే ఏదైనా VPN కూడా మీరు అయితే వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైనా ఒక VPN అయితే వాడండి. VPN ఉంటేనే గుర్తుపెట్టుకోండి, VPN ఉంటేనే క్యాప్ కట్లో ఎఫెక్ట్లు అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ చేయడానికి రాదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అని చూస్తుంది. సో ఓపెన్ అయితే క్లిక్ చేసాం. సో ఆల్రెడీ నాది కనెక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైన VPN అని కనిపిస్తుంది. VPN అని కనిపిస్తేనే మీకు అది కనెక్ట్ అని అర్థం, లేదంటే కనెక్ట్ కాదన్న అని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా రౌండ్గా సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నాకు టైం ఈ కనెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో మీరు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఒక 30 seconds యాడ్ అయితే వస్తుంది. యాడ్ చూసిన తర్వాత ఇంటూ గుర్తు వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యాడ్ అయితే అనమాట. క్యాప్ కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటుందో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇది ఎడిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ వీడియోలో ఏదైనా అనవసరమైన పార్ట్ కట్ చేయాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూసుకుంటే ఇక్కడ నేను వీడియో ఇక్కడ కూర్చున్నది కూడా ఇదంతా ఇక్కడ కనిపిస్తున్నది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేయాలి. ఇట్లా చూసుకోండి. సో ఇక్కడ నుంచి వీడియో ఉండాలనుకుంటున్నాను. ఒకసారి మీరు వీడియో అయితే ప్లే చేసుకోండి. ఎక్కడి నుంచి కావాలి, సో మీరు మాట్లాడి నుంచి కావాలి, ఎక్కడి నుంచి కావాలంటే ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకొని చూసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా. సో ఇదంతా చూపించొద్దు అనుకుంటున్నా. సో ఇక్కడ పెట్టినా. ఇక్కడ పెట్టి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ వస్తుంది. స్ప్లిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిలీట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చివర్లో కూడా ఏమేమన్నా డిలీట్ చేయాలనుకుంటే అన్నీ డిలీట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సో ఇంకేమైనా వీడియో కానీ ఫోటో కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే సో యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో పైన ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి. టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ ముందరకు తీసుకురావాలి. సో ముందలు కాకుండా మీరు ఎక్కడైనా సరే మీరు చెప్పే దగ్గర కూడా ఏమైనా పర్టికులర్ ఏమైనా వస్తువు గురించి చెప్పినా, సో ఏమైనా ప్లేస్ గురించి చెప్పినా అక్కడ చెప్పాలనుకుంటారు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ మొదట్లోనే పెట్టాలనుకుంటున్నా,
అంటే సపోజ్ మీరు ఇక్కడ కూడా పెట్టాలనుకున్నాను అనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఇక్కడ కర్సర్ పెట్టి దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఉదాహరణకి నేను చెప్తున్నా. సో ఇక్కడ 4 సెకండ్ల కాడ నేను పెట్టాలనుకున్నాను, ఏదో ఒకటి ప్లేస్ గురించి చెప్తున్నాను అనుకోండి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, కర్సర్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఒకసారి గమనించారో లేదో మీరు. సో ఇక్కడ రాలేదు, ఇక్కడ కరెక్ట్ ఈ పర్టికులర్ ప్లేస్ కానీ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని ఎగ్జాంపుల్కి పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి ఇక్కడ స్టైల్స్ కూడా ఉంటాయి, మీరు ఇష్టం వచ్చిన స్టైల్తో బ్లాక్, ఎల్లో, రెడ్ ఏవన్నీ ఉంటాయి. సో మీరు ఎక్కడ కావాలంటే ఇక్కడ అయినా సరే మీ ఇష్టం, ఎక్కడ పెట్టుకోవాలనుకుంటుంటే అక్కడ అయితే ఇట్లా పెట్టుకొని ఇక్కడ మీరు యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు దానికి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇట్లా అయితే వస్తాయి. సో ఇట్లా, సో ఇది కాదు మీకు ఇష్టం ఏదైనా మీకు నచ్చిన పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పేసిన. సో కొంతమంది పర్టికులర్గా ఇదే టైంలో దీనికి ఒక మ్యూజిక్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు సేమ్ మ్యూజిక్ అయినా, టెక్స్ట్ అయినా, ఎఫెక్ట్ అయినా ఏదైనా సరే ఎక్కడ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫస్ట్ అయితే ఈ కర్సర్ అయితే తీసుకొని పెట్టండి. ఇప్పుడు సపోజ్ ఇవి హాయ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఈ హాయ్ ఫ్రెండ్స్ అనే దగ్గర నేను ఒక మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఆడియో అని ఉంది ఇక్కడ. సో కర్సర్ అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆడియో అని ఉంది, ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ సౌండ్స్ అని ఉంది, సౌండ్స్. సో ఇక్కడ లాంగ్ వీడియోకు సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒకసారి మీరు ప్లే చేసుకోండి మీకు నచ్చింది. సో ఇక్కడ ఇది కెమెరాది. సో ఒకసారి మీరు అయితే విన్న తర్వాత మీకు నచ్చింది అయితే, మీకు ఏది నచ్చుతో అది దాన్ని ఇక్కడ ప్లస్ ఐకాన్, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఒకసారి మీరు ప్లే చేస్తే కరెక్ట్ ఆ టైం వరకు సౌండ్ వస్తుంది, ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట. ఇక్కడ మీరు వాల్యూమ్ కూడా ఇంత తక్కువ ఎక్కువ కావాలంటే అది కూడా అయితే పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా పర్టికులర్గా ఏమైనా వీడియోలో ఏమైనా దేని గురించి అయినా చెప్పాలనుకున్నారనుకోండి, ఆ ఫోటో కానీ వీడియో కానీ దానిపైన స్క్రీన్ పైన పెట్టాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి చెప్తున్నా. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈ పార్ట్లో చెప్తున్నా. సో అక్కడ ఇది కర్సర్ అక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఓవర్లే అనే ఒక ఆప్షన్ ఉంది, ఓవర్లే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ ఓవర్లే అని ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఫొటోస్లో నేను ఇక్కడ కైన్ మాస్టర్ అని డౌన్లోడ్ చేసుకున్నాక యాడ్ కొట్టాలి. యాడ్ వస్తే ఇది స్క్రీన్ పైన వస్తుంది. ఇట్లా మీరు ఇక్కడ స్క్రీన్కి కరెక్ట్ ఇట్లా స్టార్ట్ అయితే ఇట్లా ట్రాక్ చేయండి. ఇట్లా చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీరు ఇది ఓన్లీ ఎక్కడి వరకు పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఓన్లీ కొంచెం సేపు కావాలంటే ఇక్కడ దీనికి ఇట్లా ట్రాక్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే నీకు ఇంతవరకు కావాలనుకుంటే ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటారో ఒకసారి వీడియో విని అక్కడ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇంకేంటంటే కొంతమందికి వీడియోలో బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో నా వీడియోలో కూడా కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తా, సో దీనిపైన క్లిక్ చేసి బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుతాను అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు చూడండి, ఇప్పుడు చూడండి. సో ఇట్లా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉండే, ఓన్లీ యూట్యూబ్కి సంబంధించిన వీడియోసే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వీడియోస్, అలాగే అన్ని ఇన్స్టాగ్రామ్ మీద పోస్ట్ చేయాలనుకున్న వీడియోస్, బాగా ఎడిట్ చేయాలనుకున్న చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ముందర నేను ఒక ఎఫెక్ట్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్ పైనకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లు అయితే కనిపిస్తాయి, ఒక నిమిషం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కదా, చూడండి ఇట్లయితే. సో ఇదే కాదు, మీకు నచ్చిన ఏదైనా సరే అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి.
సో ఒకసారి మీరు అయితే అన్నీ ట్రై చేయండి, మీకు ఒకసారి అర్థమవుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ వీడియో లాంగ్ వీడియో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది ఆస్పెక్ట్ రేషియో. ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోకు 16:9 అనేది పెట్టాలి. ఒకవేళ షార్ట్ వీడియో అయితే 9:16 అనేది పెట్టాలి. పెట్టుకొని ఇక్కడ మీరు జూమ్ కూడా ఇట్లా చేసుకోవచ్చు, మీరు ఎంత కావాలనుకుంటే ఇట్లా, అంటే మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో నాది లాంగ్ వీడియో కాబట్టి సో ఇదైతే క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసి ఫిల్టర్స్ కూడా మీకు ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఏం పెట్టుకోవాలనుకుంటే. ఒకసారి అన్నీ మీరు వీలున్నప్పుడు ఒకసారి అన్నీ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీకు VPN కనెక్ట్ ఉంటేనే, VPN కనెక్ట్ ఉండి ఇంటర్నెట్ ఉంటేనే ఇదైతే వస్తుంది అన్నమాట. లేకపోతే ఈ ఎఫెక్ట్లు ఇవన్నీ రానే రావు, నో ఇంటర్నెట్ అనేది చూపిస్తుంది. చూసుకోవచ్చు మీరు. సో మీరు ఏమైనా వీడియో పైన ఏమైనా స్టిక్కర్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే స్టిక్కర్స్ అయితే ఉంది. సో ఏమైనా నవ్వే సింబల్ కానీ ఇట్లా సబ్స్క్రైబ్ అని కానీ ఇంకా ఏదైనా పర్టికులర్ ఇట్లా ఏమైనా పెట్టాలనుకుంటే ఇందులో అయితే పెట్టవచ్చు. చూసుకోవచ్చు చాలా రకాల సింబల్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు ఒక లైక్ చేయండి అని చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ లైక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం ఇంటర్నెట్ అది కొంచెం స్లో అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి లైక్ ఉంది కదా, సో మీరు పర్టికులర్ ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోండి. ఓకే, ఇట్లా రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. సో ఈ వీడియోలో ఎంతే ఉంది. సో నేను ఖచ్చితంగా దీనికి గురించి మొత్తం చెప్పినని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ వీడియో క్వాలిటీ ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ మీరు రిజల్యూషన్ 1080 పిక్సెల్ అయితే పెట్టుకోండి. సో మీరు ఫ్రేమ్స్ 25 అయినా 30 అయినా పెట్టుకోండి. ఇక్కడ ఇది కోడ్ రేట్ ఉంది కదా, ఇక్కడ రికమెండెడ్ ఫర్ దిస్ వీడియో అనేది ఉంది. సో ఇది ఇక్కడ హైలో పెట్టినామనుకోండి బెటర్ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ క్వాలిటీ అనేది బెటర్గా వస్తుంది. సో దీన్ని ఇదైతే ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత ఇది మీకు 100% అనేది వస్తుంది. 100% వచ్చిన తర్వాత మీకు మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇది క్యాప్కట్ అప్లికేషన్ ఫీచర్స్ మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అందులో ఎలాంటి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి అనేది మొత్తం మీరు కూడా ఒకసారి చూసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.